హాయ్, వెల్కమ్ టు అంకాస్ జర్నీ. ఈరోజు మనం ద్విత్వాక్షరములు సంయుక్తాక్షరముల గురించి మరికొన్ని ఉదాహరణలతో సులభంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ద్విత్వాక్షరము అంటే ఒకే విధమైన రెండు హల్లులు కలిస్తే వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఉదాహరణలతోటి నేర్చుకుందాం. చూడండి, క అంటే పొల్లు. ఈ అక్షరానికి పొల్లు ఉంది. మొదటి రెండు అక్షరాలు కలిసినప్పుడు మొదటి అక్షరం మనం పలికేటప్పుడు పొల్లుగా పలుకుతాం. అందుకని క ప్లస్ క, ఈ రెండు కలిస్తే క అయింది. క ప్లస్ క, క. గ ప్లస్ గా, గా అంటే గుణింతం యొక్క గుర్తులు, అన్ని గుర్తులతోటి మీకు ఈ ద్విత్వాక్షరాలని రాయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి. ర ప్లస్ రి, రి. చ ప్లస్ చీ, చీ. ట ప్లస్ టు, టు. త ప్లస్ తూ, తూ. ఇప్పుడు ఈ అక్షరాన్ని పలకండి ఒకసారి, క అని. అప్పుడు ఈ క, ఈ ద్విత్వాక్షరాలను మనం ఎప్పుడు నొక్కి పలకాలి అని చెప్పుకున్నాం. అదేవిధంగా క అన్నప్పుడు ఫస్ట్ పొల్లు పలుకుతుంది, క అని. నెక్స్ట్ క అనేది ఫుల్గా పలికినట్టుగా మనకి శబ్దం వస్తుంది. అందుకని క ప్లస్ క అంటే మొదటి అక్షరం పొల్లుతో ఉంటుంది. మొదటి అక్షరం మనం పలికేటప్పుడు పొల్లుగా పలుకుతుంది, రెండవ అక్షరం కంప్లీట్గా పలుకుతుంది అనమాట. గుణింతపు గుర్తు ఏ గుర్తుగా అయితే పలుకుతున్నామో ఆ గుర్తుతోటి రెండవ అక్షరం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కలిపినప్పుడు ఈ రెండవ అక్షరం యొక్క గుణింతపు గుర్తు ఈ మొదటి అక్షరానికి చేర్చి ఈ రెండవ అక్షరం ఒత్తుగా మారిపోతుంది అనమాట. మీరేమనుకుంటారు? చూడండి, ఈ అక్షరానికి ఇదే ఒత్తుగా వచ్చేసింది అనుకోవచ్చు కదా. అన్నీ చూడండి, ఈ గా ఉంటే గాకి గావత్తు, రీ ఉంటే రీకి రీ ఒత్తు, రావత్తు, చీకి చావత్తు ఇలా ఇచ్చాం కాబట్టి ఈ అక్షరాలకే ఇది ఒత్తుగా చేరింది అనుకుంటారు. కానీ మీకు ఈ డౌటు సంయుక్తాక్షరాల గురించి నేను చెప్తాను దీని తర్వాత. అప్పుడు మీకు ఈ డౌటు క్లియర్ అవుద్ది. ఇప్పుడు వీటి గురించి మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. కాకి కావత్తు అంటే కా అనేదానికి ఇక్కడ అకారం ఉంది కాబట్టి ఈ అకారం ఈ పొల్లు అక్షరానికి చేరి ఈ అక్షరం ఒత్తుగా మారింది, క. నెక్స్ట్ గ ప్లస్ గా ఏమవుద్ది? కలిపితే గా, గా అని నొక్కి పలకాలన్నమాట. గా అని పలికినప్పుడు చూడండి, మీరు ఫస్ట్ గ ప్లస్ గా రెండు అక్షరాలు అలా పలుకుతున్నట్టు మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ రెండవ అక్షరం యొక్క గుణింతపు గుర్తు ఏముంది? ఆకారం. ఈ ఆకారం మొదటి అక్షరానికి చేర్చి అప్పుడు ఈ గా ఒత్తుగా మారిపోద్ది అనమాట. గా. రి, ర ప్లస్ రి. ఈ రి యొక్క ఇకారం గుర్తు ఈ పొల్లు అక్షరానికి చేరి ఈ రా ఒత్తుగా మారిపోయింది, రి. చ ప్లస్ చీ, చీ. అంటే ఈ అక్షరానికి మనం ఒత్తు ఇవ్వట్లేదు, దీని యొక్క గుర్తు దీనికి చేర్చి అప్పుడు దీన్ని ఒత్తు ఇస్తున్నాం అని మీరు గుర్తుంచుకోవాలి. ట ప్లస్ టు, టు. త ప్లస్ తూ, తూ. నెక్స్ట్ నే, న ప్లస్ నే, నే, నే. నే అన్నప్పుడు చూడండి, న్ అని పలుకుతుంది ఫస్ట్, తర్వాత ఈకారం పలుకుతుంది. అందుకని న ప్లస్ నే రెండు కలిస్తే నే అయ్యింది. అంటే ఈ సెకండ్ అక్షరం నే యొక్క ఈకారం దీనికి చేరి ఇది ఒత్తుగా మారిందనమాట, నే. కానీ మీరు ఈ రెండవ అక్షరానికే ఇది ఒత్తుగా మారిందని మాత్రం మీరు అనుకోకూడదు. వ ప్లస్ వే, వే. దై ప్లస్ దై, దై. చూడండి, ఈ ఇది ఆఫ్ దాకి ఈ దా యొక్క ఐకారం చేరింది, ఐకారం చేరి అప్పుడు ఈ దా ఒత్తు ఇక్కడ వచ్చిందనమాట. ఈ దా ఒత్తుగా మారింది. నెక్స్ట్ ల ప్లస్ లో, లో. ల ప్లస్ లో, లో. ప ప్లస్ పో, పో, పో. స ప్లస్ సౌ, సౌ. స ప్లస్ సౌ, సౌ.
అంటే ఈ ఔకారం దీనికి చేరి సవ్వయ్యాక ఈ సా ఒత్తుగా మారింది. మీరు ఇది బాగా గమనించండి. ఇప్పుడు సంయుక్తాక్షరాల గురించి చెప్పుకుందాం. ఈ సంయుక్తాక్షరాల్లో అప్పుడు మీకు ఈ అక్షరానికి ఒత్తు వస్తుందా, లేదా ఈ అక్షరం యొక్క గుర్తు దీనికి చేరి ఇది ఒత్తుగా మారుతుందో ఈ సంయుక్తాక్షరాలు మీరు నేర్చుకున్నాక బాగా అర్థమవుద్ది. ఇప్పుడు బాగా మీరు ఒక బండ గుర్తు ఏంటి, మొదటి అక్షరం అక్షరంగా రాయాలి, దీని యొక్క గుర్తునిచ్చి ఇది అక్షరంగా రాసి ఈ రెండవ అక్షరాన్ని ఒత్తుగా రాయాలి అని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ద్విత్వాక్షరాల గురించి నేర్చుకున్నారు కాదు. ఈ ద్విత్వాక్షరాలు ఇప్పుడు నొక్కి పలకాలి. నొక్కి పలికేము అంటే అర్థం దానికి అదే అక్షరం యొక్క ఒత్తుంది అని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఏ గుణింతపు గుర్తుతో పలికితే ఆ గుణింతపు గుర్తుని రాయాలన్నమాట. నొక్కి పలుకుతూ ఆ గుణింతపు గుర్తు ఇవ్వాలి అక్షరాలకి. క అన్నప్పుడు అకారం ఉంది, గా అన్నప్పుడు ఆకారం ఉంది, రి అన్నప్పుడు ఇకారం, చీలో ఈకారం, టు తూ నే వే దై లో పో సౌ. అదే మనం ఒకే ఈ ఒత్తు లేకుండా ఒకే అక్షరాన్ని చదివితే ఏ సౌండ్ వస్తుంది చూడండి. కా, గా, రి, చీ, టు, తూ అంటాం. అంటే నొక్కి పలకం అనమాట. నాలికని నొక్కి పలకం అనమాట. ఈజీగా చెప్తాం. నే, వే, దై, లో, పో, సౌ అంటున్నాం. అదే ఒత్తుతో ఉంటే అక్షరాన్ని నొక్కి చెప్తాం. అర్థమైంది కదా. ద్విత్వాక్షరానికి సామాన్య ఒకే అక్షరానికి తేడాని గమనించారు కదా. ఇప్పుడు ద్విత్వాక్షరాల గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు సంయుక్తాక్షరాల గురించి చెప్పుకుందాం. ఈ సంయుక్తాక్షరాల గురించి కూడా మరికొన్ని ఉదాహరణలతో మనం క్లియర్గా నేర్చుకుందాం. చూడండి, ద ప్లస్ రా, ద్రా. ఇక్కడ గమనించండి. ఇప్పుడు చూడండి, ద్విత్వాక్షరాలు అయితే రెండు ఒకే అక్షరాల వల్ల మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు, కానీ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదొక అక్షరం, ఇదొక అక్షరం. సంయుక్తాక్షరాలంటే రెండు వేరు వేరు హల్లులు కలయికతో వచ్చే అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. చూడండి, ఇదొక హల్లు, దా అనే హల్లు, ఇది రా అనే హల్లు. ఇవి వేరువేరు అక్షరాలు. ఈ వేరువేరు అక్షరాలు కలయికతో వచ్చే అక్షరాన్ని సంయుక్తాక్షరము అంటారు. ఇప్పుడు చూడండి, ద ప్లస్ రా, ద్రా. ఈ ద్రా అనేది చూడండి, ఈ రా యొక్క అకారం ఈ దాకి చేరి ఈ రా ఒత్తుగా మారింది. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అంటే ఏ అక్షరాన్ని ముందు పలికే అక్షరాన్ని పూర్తి అక్షరంగా రాసి రెండవ అక్షరాన్ని ఒత్తుగా రాస్తున్నామని ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ అక్షరం యొక్క ఆకారం గుణింతపు గుర్తు ఏదైతే ఉందో ఆకారం గుర్తు అది ఈ పొల్లు అక్షరానికి అంటే ఆఫ్ అక్షరానికి చేర్చాం. అప్పుడు ఏమైంది, దికి ఆకారం చేరిస్తే దా అయింది. ఈ దాకి ఈ రా ఒత్తుగా మారి ద్రాగా మారిందనమాట. ద ప్లస్ రా, ద్రా. చూడండి, ద్రా అనే అక్షరాన్ని చదవండి. చదివేటప్పుడు ద అని పలుకుతుంది మన నాలుక. నెక్స్ట్ రా అనేది ఉచ్చరిస్తున్నాం. ఉచ్చరించడం అనమాట. పలకడం అంటే ఏంటి, ఉచ్చరించడం. ఆ ఉచ్చరించేది ఏ విధంగా ఉంటుంది, ద ప్లస్ రాగా పలుకుతున్నాం కాబట్టి ద్రా. నెక్స్ట్ క ప్లస్ వా, క్వా. ఈ రెండు అక్షరాలు కలిపితే ఏమైంది, క్వా. క ప్లస్ వా, క్వా. అంటే ఈ మొదటి అక్షరాన్ని ఈ రెండవ అక్షరం యొక్క గుణితపు గుర్తుని చేర్చి రాసాం. చూడండి, కా అయింది. ఈ పొల్లు అక్షరానికి ఈ ఆకారం ఇస్తే కా అయింది. ఈ వా ఒత్తుగా మారింది. ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే మొదటి అక్షరాన్ని అక్షరంగా రాయాలి అని, రెండవ అక్షరం ఒత్తుగా మారుతుంది అని మీకు బాగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ గుణింతపు గుర్తు ఏదైతే ఉందో అది ఈ మొదటి అక్షరానికి చేర్చాలి. నెక్స్ట్ ర ప్లస్ మీ, రిమి. ర ప్లస్ మీ, రిమి. ఈ మీ యొక్క ఇకారం రాకి చేరిస్తే రి అయింది. మా ఒత్తుగా మారింది, రిమి. చ ప్లస్ నీ, చిని. దీని యొక్క ఈకారం చాకి చేర్చాం, చ, చీ అయింది. అప్పుడు నా ఒత్తుగా మారింది, చిని, చిని. చిని అన్నప్పుడు చూడండి, చ పలుకుతున్నాం. అంటే పలికేటప్పుడు రెండు అక్షరాలు
ఈ విధంగా ఏ విధంగా పలుకుతాయి? చ్ ప్లస్ ని అని పలుకుతున్నాయి అనమాట. ఆ రెండింటిని కలిపినప్పుడు చిని ఈ విధంగా మనం రాయాలి. జ ప్లస్ రు జురు, జ ప్లస్ రు జురు. ఈ జాకి ఈ రా యొక్క ఉకారం ఇచ్చేసాం. జాకి ఉకారం ఎక్కడ ఇవ్వాలి? పైన ఇవ్వాలని చెప్పుకున్నాం కదా గుణింతాలు రాసేటప్పుడు. ఈ జాకి ఉకారం ఈ జా రాసి దీనికి ఉకారం ఇక్కడ ఇవ్వాలి. జూ అయింది. ఈ జూకి ఈ రా ఒత్తుగా మారిపోయింది. జురు. గ ప్లస్ లూ గ్లూ. ఈ ఊకారం ఈ పొల్లు అక్షరానికి చేరింది. అప్పుడు గూ అయ్యింది. ఈ లా ఒత్తుగా మారిపోయింది. గ్లూ. గ ప్లస్ రు అరు అనమాట. ఇది రూగా చదువుతాం. చదివేటప్పుడు రూగా చదువుతాం అనమాట. క ప్లస్ రు కురు. ఇదిగో ఈ రు అనేది అకారంతో కూడిన అక్షరం. మనకి తెలుసు కదా, అకారం లేకపోయినా కూడా ఇది అకారంతో కూడిన అక్షరం. అప్పుడు దీని యొక్క అకారం కాకిచ్చి ఇంకో కా అయింది. ఈ అరు యొక్క గుర్తు అరుకారం ఇచ్చాం. అప్పుడు కాకి అరుకారం కలిపితే కురు. క ప్లస్ అరు కురు. న ప్లస్ అరు నృ. ఈ ఊకారం నాకు చేర్చాం. నాకంటే నాకి చేర్చే బదులు ఈ అరుకారం ఇచ్చేసాం అన్నమాట. నృ అనేది నాకు ఊకారం స్పెషల్గా ఇవ్వక్కర్లేదు, ఇంకా అరుకారం ఇచ్చేసాం. నృ. ఈ అరుకారం యొక్క ఊకారం ఇంకో అరుకారానికి ఇచ్చామన్నమాట ఊకారం. జ ప్లస్ ఏ జిఏ. జ ప్లస్ ఏ జిఏ. ఈ ఏ యొక్క ఇకారం జాకి చేర్చి ఈ యా ఒత్తుగా మారింది. జిఏ జిఏ. ల ప్లస్ గే ఎల్గే. ఈ ఏ కారం లాకి చేరిస్తే లే అయ్యింది. గా ఒత్తుగా మారింది. అప్పుడు ల్గే అయ్యింది. నెక్స్ట్ ద ప్లస్ వై ద్వై. ద ప్లస్ వై ద్వై. ఈ వాకున్న ఐకారం దాకి చేర్చేసాం. దై అయ్యింది. అప్పుడు ఈ దైకి ఈ వా ఒత్తుగా చేర్చాం. ఐకారానికి మధ్యలో ఇవ్వాలి ఒత్తు. ద్వై ద్వై. గ ప్లస్ లో గ్లో. గ ప్లస్ లో గ్లో. ఈ ఉకారం ఈ గాకి చేర్చితే గో అయ్యింది. ఇలా ఒత్తుగా మారింది. క ప్లస్ నో కునో. ఈ ఓకారం కాకిచ్చి చూడండి కాకి చేర్చాం. ఈ నా ఒత్తుగా మారింది. కునో. గ ప్లస్ రౌ గ్రౌ గ్రౌ. ఈ రా యొక్క ఔకారం గాకి చేర్చాం. ఈ రా ఒత్తుగా మారింది. గ్రౌ. అర్థమైంది కదూ? ఇప్పుడు మీకు ద్విత్వాక్షరాల గురించి సంయుక్తాక్షరాల గురించి బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ద్విత్వాక్షరాల్లో రెండు ఒకే విధమైన అక్షరాలు ఉండటం వల్ల ఏది ఈ అక్షరంగా మారుతుంది, ఏ అక్షరం ఒత్తుగా మారుతుంది అనేది కన్ఫ్యూజన్లో ఉంటే ఉండవచ్చు. కానీ ఈ సంయుక్తాక్షరాలు మీరు అర్థం చేసుకున్న తర్వాత ఏ అక్షరం అక్షరంగా రాస్తున్నాం రెండు అక్షరాల్లోనూ ఏ అక్షరం ఒత్తుగా మారుతుంది అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు రెండు అక్షరాలు కలిసినప్పుడు మొదటి అక్షరం అక్షరంగా మారుతుంది, రెండో అక్షరం ఒత్తుగా మారుతుంది. అంటే మొదటి అక్షరం పొల్లు అక్షరానికి రెండో అక్షరం యొక్క గుణింతపు గుర్తు మొదటి అక్షరానికి చేర్చి రెండో అక్షరాన్ని మనం ఒత్తుగా మారుస్తాం. ఇప్పుడు ద్విత్వాక్షరాలు అంటే అర్థమైంది కదూ. ఒకే విధమైన రెండు హల్లులు కలిస్తే వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరం అని, రెండు వేరువేరు హల్లులు కలిస్తే వచ్చే అక్షరాన్ని సంయుక్తాక్షరం అని పిలుస్తాము. అర్థమైంది కదా. ఇప్పుడు ఇవి ఎంత మీరు బాగా స్పష్టంగా నేర్చుకుంటారో మీరు తెలుగు తప్పులు లేకుండా ఎంత క్లిష్టమైన పదాన్నైనా స్పష్టంగా తప్పులు లేకుండా రాయడానికి మీకు ఎంతో దోహదపడుద్ది.